హలో హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫర్ యూట్యూబ్ ఛానల్. చైనాతో డి అంటే డి అంటుంది అమెరికా. దానిలో భాగంగానే ఈరోజు 25% పెంపు, అదేవిధంగా 84% డ్రగన్ ప్రతీకారం తీర్చుకోవడం జరుగుతుంది. దూసుకెళ్తున్న అమెరికా మార్కెట్ చైనా మినహా ఇతర దేశాలపైన ప్రతీకారంతో పాటు 10% సుంకాలు కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా భారత్లోనూ కూడా భారత్ కాలమాన ప్రకారం రాత్రి 11:30 గంటలకు జోడోన్స్లో 2300 పాయింట్లకు పెరిగిపోవడం జరిగింది. అదేవిధంగా 6% డ్రగన్ నాన్ డ్రాగ్ 300 పాయింట్ల 8.5%, అదేవిధంగా SP 500 సూచికి పెరిగిపోవడం జరిగిందన్నమాట. దాంట్లో భాగంగానే 5300 పాయింట్లతో 6.7% మేరకు పెరిగిపోవడం జరిగింది. ఓటీపీ విద్యార్థులు కల్లోల పరిస్థితుల్లో ఉండడం జరిగింది భారతీయులు. అదేవిధంగా భారత చైనా స్నేహస్తం కొనసాగించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అమెరికా ప్రతీకార సుంకాల్లో భాగంగా చైనా బిక్కిరి కావడం జరుగుతుందన్నమాట. భారత్ పొరుగు దేశాలతో ఇక్కడ చైనా సంబంధాలు ఏర్పాటు చేసుకొని, అదేవిధంగా ఇంతకుముందున్న విభేదాలను భిన్నాభిప్రాయాలను తొలగించి పూర్తిగా సహకారాన్ని చేయాలని కోరుకోవడం కూడా జరుగుతుంది. ఈ విధంగా చైనా పైన అమెరికా కూడా పూర్తిగా ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేయడంలో భాగంగా ఆర్థిక యుద్ధానికి దారితీసే పరిస్థితుల్లో భాగంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన విద్యార్థులు కూడా అక్కడ వెళ్ళి ఇక్కడ ఎన్నో ఉన్నత విద్యా అవకాశాలు చదువులు చదువుతున్నారు. వాటిని ఇక్కడ దూరం చేయడంలో భాగంగా ఓటీపీ విద్యార్థులకు ఇక్కడ అస్థిరత ఏర్పాటు చేయడానికి వీసాలు రద్దు చేసే పరిస్థితి కూడా ఏర్పాటు కావడం అనేది F1 విద్యార్థులు, అదేవిధంగా వాటితో పాటే కాకుండా B1A విద్యార్థులు కూడా పూర్తిగా ఇక్కడ వారి యొక్క వీసాను రద్దు చేసే ప్రయత్నంతో ఇక్కడ మన విద్యార్థులు పూర్తిగా నెత్తినోరు కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా భారత్ కూడా కొంత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వాణిజ్య యుద్ధం వచ్చే పరిస్థితులు కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రపంచ దేశంలోనే ఆర్థికంగా అమెరికా ఉన్నత స్థానంలో ఉండాలన్న అభిప్రాయంతోనే ఈ విధంగా చేయడం జరుగుతుంది. అందరూ మేధావులు, అదేవిధంగా రాజకీయ వర్గాల వారు, అదేవిధంగా విదేశీ వాణిజ్య ఒప్పందాలు, తర్వాత దౌత్య సంబంధాలు చేసుకోవడంలో భాగంగా పూర్తిగా ఇక్కడ మేధావి వర్గం ఎంతో శ్రద్ధ ఉంచి మనము అన్ని దేశాల సపోర్ట్ తీసుకొని పూర్తిగా ఇక్కడ అమెరికా పైన విజయం సాధించాలని కోరుతూ, అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.